सर्वशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणिचराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु माम् अम्बकृतार्थ सार्थवाहम्। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्ष शस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्री विष्णुरूपाय नमः शिवाय। श्री विष्णुरूपाय नमः शिवाय। श्री विष्णुरूपाय नमः शिवाय। नमो महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः। జగదంబా స్వరూపమైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరికి నమస్కరిస్తూ ఆ తల్లి పేరన పనిచేస్తున్నటువంటి ఈ విద్యాలయం దేవాలయంతో అనుబంధం కలిగి ఉండడం మహా ఆనందకరమైన అంశం. గతంలో ఇక్కడికి వచ్చినప్పుడు 10 నిమిషాలు మాటతో స్ఫూర్తి పొందామన్నారు ఆంజనేయులు గారు. కానీ ఆ 10 నిమిషాలు ఇక్కడున్న విద్యార్థులను చూసి నేను పొందిన స్ఫూర్తి చాలా ఎక్కువ. వారు చూపించిన ఆదరణ ఇవాళ ఇక్కడ ఇలా మాట్లాడడానికి కూడా దారి తీసింది. నిజానికి దేవాలయం విద్యాలయం రెండూ కలిసి ఉండడమే భారతీయ సంస్కృతి. భారతీయ సంస్కృతిలో ప్రతి గుడి ఒక బడి, పైగా గుడి ద్వారా విద్యా జ్ఞానము వర్ధిల్లాలి అని చెప్పినటువంటి మహానుభావుల్లో స్వామి వివేకానంద ఒకరు. పైగా ఆయన గురువులకు గురువు, అధ్యాపకులకు అధ్యాపకుడు, ఉపాధ్యాయులకు ఉపాధ్యాయుడు. భారతీయులకి ఎలాంటి విద్య కావాలో ఆనాడు చెప్పిన మహానుభావుడు. అలాంటి మహానుభావుని మనం ఈరోజు ఉపాధ్యాయుల దివసం నాడు స్మరించుకోవడం ఒక మహాభాగ్యమైనటువంటి అంశం. అయితే స్వామి వివేకానంద పేరు చాలామందికి తెలుసు. భారతీయులు గర్వించదగ్గ ఒక మహానుభావుడు. అలాంటి మహనీయుని మాటలు చెప్పాలి అంటే ఒక్క పూట సరిపోదు. కానీ మనకు కేటాయింపబడిన సమయంలోనే ఆయన జీవితాన్ని ఆయన మాటల్ని రెండూ తెలుసుకోవాలి. మహాత్ముల మాటలు వినే ముందు వాళ్ళ చరిత్ర కూడా తెలుసుకోవాల్సింది. త్యాగయ్య గారు ఒక మాట అంటారు, ఆ మానవ జననాదుల తీరు తెలిసి అన్నారు. ఇక్కడ స్వామి వివేకానంద ఏమిటి, ఎలాగ ఆయన మనల్ని స్ఫూర్తినిచ్చారు అనే విషయం మాట్లాడకుండా ఉంటే ఇక్కడ కూర్చోండి, అక్కడ అక్కడ కూర్చోండి. స్వామి వివేకానంద జీవితం గురించి చెప్పేటప్పుడు స్వామి వివేకానంద జన్మించినది 1863వ సంవత్సరం జనవరి 12వ తేదీ మహానుభావుడు జన్మించి. సరిగ్గా మనం గత ఏడాది 150వ జయంతి ఉత్సవాలు దేశవ్యాప్తంగా నిర్వహించుకున్నాం. అయితే అనేక చోట్ల ఈ సమయంలో స్వామి వివేకానంద గురించి ప్రసంగించే అవకాశం నాకు లభించింది. దేశాల్లోనూ విదేశాల్లోనూ కూడా స్వామి వివేకానందపై మాట్లాడడం అనేది ఒక అవకాశం అది లభించింది.
కానీ అన్ని చోట్ల మాట్లాడటం వేరు, చెన్నై నగరంలో వివేకానంద గురించి చెప్పడం వేరు. ఎందుకంటే చెన్నై నగరానికి స్వామి వివేకానందకి చాలా ప్రధానమైన అనుబంధం ఉన్నది. అందుకు ఇక్కడ చెప్పడం ఒక ప్రత్యేకమైన ఆనందం కలిగిస్తున్న అంశం. ఎందుకంటే స్వామి వివేకానంద విదేశాల్లో పర్యటించి భారతీయత గురించి సింహగర్జన చేసి తిరిగి వచ్చినప్పుడు భారతదేశంలో మొట్టమొదటి అడుగుపెట్టిన చోటు ఈ మద్రాసు నగరమే, చెన్నై నగరం. ఇక్కడి నుంచే భారతదేశానికి అంతటికీ ఆయన తొలి సందేశాన్ని వినిపించాడు విదేశాల నుంచి వచ్చిన తర్వాత. అలాంటి చోట వివేకానంద సందేశాన్ని చెప్పుకుంటున్నామంటే స్వామివారి స్ఫూర్తిగా నేను భావన చేస్తూ ఉన్నాను. 1863లో పుట్టినటువంటి స్వామి వివేకానంద ఆయన బాల్యం నుంచి అప్పుడు ఆంగ్ల భాషను బాగా అధ్యయనం చేశారు. ఆంగ్ల భాష మాధ్యమంలో చదువుకున్నాడు. ఇంగ్లీష్లో పండితుడయ్యాడు. ఆయన చదువుకున్నది ఆనాటి ఆధునిక విద్యలనే చదివాడు. దానికి తోడు తన ఇంటి పరంపరలో భారతీయ సంస్కృతి దాని యొక్క పరంపరను కూడా నేర్చుకున్నాడు. ఎందుకంటే భారతీయ సంస్కృతి కేవలం పాఠశాలల వల్ల కాదు, ఇంటి వల్ల బ్రతికింది, కుటుంబం వల్ల బ్రతికింది, కుటుంబం వల్లే బ్రతుకుతోంది. ఇప్పటికీ కూడా కుటుంబ పరంపర వల్లే భారతీయ సంస్కృతి బతుకుతోంది. కానీ ఇప్పుడు అది పెద్ద ప్రశ్నార్థకమైంది అనుకోండి. మన కుటుంబాలు భారతీయ సంస్కృతిని పిల్లలకు అందించగలిగే విధంగా ఉంటున్నాయా లేదా అనేది ఇప్పుడు భగవంతుడి గరుక. కానీ స్వామి వివేకానంద మాత్రం ఇంటి నుంచి నేర్చుకున్నది మన విద్య, పాఠశాలలో కళాశాలల్లో నేర్చుకున్నది ఆధునిక విద్య, ఆంగ్ల విద్య. ఆయన ఆంగ్ల విద్య, ఆంగ్ల భాష పాండిత్యం చాలా గొప్పది. అదే ప్రపంచాన్ని తర్వాత ప్రకంపితం చేసింది. సరే, ఆ మహానుభావుడు 1884 అంటే సరిగ్గా అప్పుడు ఆయన వయస్సు అంతా 21 ఏళ్ళు. ఆ 21 ఏడ ప్రవేశించేటప్పుడు ఆయనలో అదేమి తృష్ణో కానీ ఆధ్యాత్మికత వైపు మనస్సు మళ్ళింది. ఈ ఆధ్యాత్మిక మార్గంలో సంప్రదాయ మార్గం ఉంటూ ఉన్నది. సంప్రదాయ మార్గం అంటే వేదము, ఉపనిషత్తులు, పురాణాలు, ధర్మశాస్త్రాలు, వాటి నుంచి వచ్చేటటువంటి ఋషులు ఇచ్చిన విద్యల ప్రకారం నడిచే జీవన విధానం పేరు సంప్రదాయ మార్గం. అయితే ఆధునిక పోకడలు వచ్చిన తర్వాత సంప్రదాయ మార్గంలో కొత్త కొత్త పోకడలు కూడా వచ్చాయి. అవి ఆ రోజుల్లో బ్రహ్మ సమాజం మొదలైనవి. ఈనాటికి కూడా వేదాంతం చదివేమనే పేరుతో సంప్రదాయాన్ని దూరం చేసేటువంటి అవివేకం మనకు చాలా మందికి ఉన్నది. అలాంటిది వేదంలో కొన్ని భాగాలు చదువుకుని మన విగ్రహారాధన పనికిరాదని, కేవలం భగవంతుడికి ఆకారం లేదని, ఇలాంటి భావాలు చెప్పే కొన్ని సిద్ధాంతాలు వచ్చాయి. వీళ్ళందరూ కూడా మన హిందూ మతానికి చెందిన వాళ్ళే. కానీ అందులో ఒక మార్గాన్ని ఒప్పుకుంటూ ఒక మార్గాన్ని ఒప్పుకొని వారు. అలా వచ్చిన సమాజం బ్రహ్మ సమాజం. అది వంగదేశం అంటే కలకత్తా నగర ప్రాంతాల్లో పుట్టింది, అక్కడ వ్యాపించింది. అందులో చేరాడు మహానుభావుడు స్వామి వివేకానంద. కానీ ఆయన పేరు అప్పుడు వివేకానంద కాదండి, నరేంద్ర. అసలు వాళ్ళ అమ్మా నాన్న పెట్టుకున్న పేరు వీరేంద్ర, పిలుచుకుంటున్న పేరు నరేంద్ర. ఈ నరేంద్ర ఆధ్యాత్మిక జిజ్ఞాసతో ప్రశ్నలు వేసుకున్నప్పుడు అప్పటి యువ వయస్సులో ఉన్నాడు కదా, 21 ఏళ్ళు అంటే మంచి యవ్వనం. ఆ యంగేజ్లో ఆ మహానుభావుడికి అప్పటికున్న లాజికల్ టెంపర్మెంట్ అంటే తార్కిక బుద్ధికి బ్రహ్మ సమాజం చెప్పిన మాటలు నచ్చాయి. భగవంతుడికి ఆకారం లేదు, సర్వవ్యాపకుడు, ఇది యూనివర్సల్గా ఉంది, చాలా బాగుంది, అవి నచ్చి అందులో ఆ మార్గంలో చేరాడు, సాధన చేస్తున్నాడు. కానీ ఏదో తెలియని అసంతృప్తి ఆ మహానుభావుడుకున్నది. తర్వాత అనేక మంది పండితుల్ని పెద్దల్ని కలిశాడు, అనేక ప్రశ్నలు వేస్తున్నాడు. కానీ తనకి తృప్తికరమైన సమాధానం లభించట్లేదు. అలాంటి పరిస్థితిలో ఉన్నాడు. అప్పటికి 21 ఏళ్ళు అన్నాం. 1883వ సంవత్సరం, సరిగ్గా 1884, 1884 అప్పుడు స్వామి వివేకానంద జీవితంలో ఒక అద్భుతమైన మలుపండి. అక్కడి నుంచే వివేకానంద గురించి మనం చెప్పుకోబోతున్నాం. అయితే అంతవరకు ఆయన చదువుకున్న చదువు ఆయనకు ఒక ఫౌండేషన్ ఒప్పుకోవలసిందే. 1884లో ఆయనకు మిత్రుడు ఉన్నాడు, ఆయన పేరు సురేంద్ర. సురేంద్ర అనే మిత్రుడు అన్నాడు, మా ఇంటికి గురువు గారు వస్తున్నారు, నువ్వు ఇవాళ రావాలి. నేను నిన్ను కోరుకుంటున్నది ఏంటంటే నువ్వు బాగా పాడతావు, మా గురువుగారి దగ్గర నువ్వు 2 పాటలు పాడాలి, నీకు నచ్చిన ఏవైనా 2 పాటలు పాడాలి, నువ్వు మా ఇంటికి రావాలి అని కోరుకున్నారు. మిత్రుడి మాట తీసేయలేక ఈ నరేంద్ర సురేంద్ర అనే మిత్రుడి ఇంటికి వెళ్ళాడు. గురువుగారు వచ్చారండి, అద్భుతంగా పాడాడు ఈయన పాటలు. ఆ 2 పాటలు విని గురువుగారు బాగా ఆనందించి ఒక ప్రత్యేకమైన దృష్టితో చూసేట నరేంద్ర వైపు. ఆ గురువు గారే రామకృష్ణ పరమహంస. తన యొక్క మిత్రుడి ఇంట్లో మొట్టమొదటి కలుసుకున్నారు. పరమహంస ఆయన సామాన్యుడు కాడు. ఆయన దృష్టి వివేకానంద మీద పడి, నువ్వు వీలైనప్పుడు దక్షిణేశ్వరం రా అన్నాడు. తనలో తిరుగుతున్న అనేక రకాల ప్రశ్నలకి సమాధానం ఈ మహానుభావుడి దగ్గర దొరకవచ్చు అనే ఒక సమాధానానికి దొరికింది. దానితో చెప్పిన ప్రకారంగా
సమాధానం కావాలని తపన కనుక గురువు రమ్మనగానే పరిగెత్తాడండి. దక్షిణేశ్వర్ చేరుకున్నాడు. చేరినప్పుడు రామకృష్ణ పరమహంస దగ్గరికి పిలిచారు. కొంతసేపు మౌనంగా ఉన్నట్టు వివేకానంద ఏం మాట్లాడలేదు. తర్వాత చెప్తారు ఆయన కలిసినప్పుడు నువ్వు ప్రశ్నలు ఎందుకు వేయలేదు అని అడిగితే చెప్పారు, ఆయన కలిసినప్పుడే నాకు సమాధానం దొరికింది అన్నాడు. ప్రశ్నలకి జవాబులు చెప్పడం కాదు, ఆ మహాత్ముడు ఉనికితోనే ఒక శాంతి లభించాలి, ఉన్న ప్రశ్నలు అణగిపోవాలి. అలాంటి శాంతి పొందాడు ఆయన. కానీ ఏదైనా అడుగు అన్నట్టు పరమహంస అడగమన్నప్పుడు వెంటనే అడిగాడు, భగవంతుడు ఉన్నాడా? ఇది మొదటి ప్రశ్న అండి. నిజానికి ఆ మహానుభావుడికి భగవంతుడు ఉన్నాడు అనే ప్రశ్న మనందరం ఉన్నాడు అనుకుంటున్నాం, అంతే కదా. కానీ ఉన్నాడు అని అనిపిస్తోందా? అనుభవం ఉందా? అనుభవం కోసం తపన పడిపోతున్నాడు కనుక ఆయన ప్రశ్న వేశాడు, భగవంతుడు ఉన్నాడా అని. తడుముకోకుండా చెప్పేట ఉన్నాడు అని రామకృష్ణ పరమహంస ఎంత గొప్ప. తర్వాత రెండో ప్రశ్న వేశాడు, మీరు చూశారా? ఎందుకంటే ఉన్నాడని అందరూ చెప్పారట. ఇప్పటివరకు అందరూ స్కాలర్స్ని అడిగారు, భగవంతుడు ఉన్నాడా, ఉంటే ఎవరు, ఏమిటి అంటే వాళ్ళు ఉపనిషత్తులు ఇలా చెప్పారండి, వేదంలో అలా చెప్పారండి, భగవద్గీతలు ఇలా చెప్పారండి అని చెప్తున్నారు. కానీ వారి అనుభూతిని వారు ఎవరు చెప్పలేదండి. అనుభవంతో కావాలి సమాధానం. అది ఇక్కడ వివేకానంద అడిగినటువంటి గొప్ప ప్రశ్న. ఇంకో మాట చెప్పాడు ఆయన, ఉన్నాడు, నేను చూశాను అని చెప్పారు పరమహంస. నేను చూశాను. ఎలా చూశానంటే నిన్ను ఎంత స్పష్టంగా చూస్తున్నానో నువ్వు నన్ను ఎంత స్పష్టంగా చూసావో అంత స్పష్టంగా సందేహం లేకుండా నేను భగవంతుని చూశాను. వెంటనే నాకు చూపించగలరా అని అడిగాడు ఆయన. మూడో ప్రశ్న, చూపిస్తే తట్టుకోగలవా అని అడిగాడు ఆయన. తర్వాత ప్రశ్న, భగవంతుని చూడాలని తహతహ అందరికీ ఉంటుంది, చూపిస్తే తట్టుకోగలమా? మహా కష్టం. తన అసలు స్వరూపం చూపిస్తే అర్జునుడే తట్టుకోలేకపోయాడు. ఆయన ఏదో అవతారం వేషం వేసుకుని వచ్చాడు కనుక తట్టుకోగలిగాం, కానీ ఆయన్ని తెలుసుకోగలగడం అంత తేలిక. కనుకనే ప్రశ్న వేస్తే సరిపోదండి, అనుభవాన్ని అందుకునే అర్హత ఉండాలి. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే ఆశ ఒక్కటి సరిపోదు, అర్హత ఉండాలి. కోరికున్నంత మాత్రాన అన్ని పొందలేము. అది పొందడానికి తగిన క్వాలిఫికేషన్, ఎలిజిబిలిటీ, అది చాలా అవసరం కదా. అది అన్నారట. అయినా నువ్వు అర్హుడివే ఉండు అన్నట్ట అని ముట్టుకున్నట్ట పరమహంస. అంటే ఆ స్పర్శ మాత్రం చేతనే ఒక్కసారిగా ఆయనకు దివ్యానుభూతి కలిగింది. ఆ భగవద్ అనుభవం, ఎక్స్పీరియన్స్ ఆఫ్ గాడ్, ఇది తెలుసుకోవాల్సింది. భగవంతుడు అనుభూతి, భగవంతుడు సాక్షాత్కరించడం అంటే ఎదురుగా కిరీటాలు పెట్టుకుని వచ్చి కనబడడం కాదు. మనలో ఆత్మగా ఉన్న భగవంతుడు మన అనుభవానికి రావడం అనేటువంటిది కేవలం పరమహంస స్పర్శతో వచ్చిందండి. ఈ అనుభూతిని తర్వాత రికాల్ చేసుకుంటూ, గుర్తు చేసుకుంటూ వివేకానంద ఒక చోట అంటారు, గురువు విషయాల్ని చెప్పేవాడే గురువు కాదు, తన శక్తిని మనలో ప్రసరింపజేసేవాడు గురువు అన్నాడు. ఎంత గొప్ప మాట చెప్పారో చూసారు ఇక్కడ. తన తపశక్తిని మనపై ప్రసరింపజేయాలి. అయితే ఆ శక్తిని పొందడానికి అర్హత సంపాదించుకోవాలి. ఇన్నాళ్ళ తపన, వివేకానంద ఎంత తపన పడ్డం వల్ల అలాంటి గురువు దొరికాడో మీరు ఆలోచించండి ఇక్కడ. ఆడ తర్వాత 2 ఏళ్ళు సన్నిహితంగా పరమహంసతో సంచరించాడు. ఆ సంచరించాక పరమహంస ద్వారా ఎన్ని తెలుసుకున్నాడో మహానుభావుడు. అంతవరకు ఆయన కేవలం ఆంగ్ల భాషని, అధునాతన విద్యని మాత్రమే కాకుండా ప్రాచీన ఋషులిచ్చిన సాహిత్యాన్ని అంతటినీ అధ్యయనం చేశారండి. ఇది తెలుసుకోవాల్సిన మరొక ముఖ్య విషయం. తన 21 ఏటకి ఇక్కడున్న మీరందరూ ఆలోచించండి. ఇక్కడ కొందరు పిల్లలు చాలా శ్రద్ధగా వింటున్నారు, నేను చూస్తున్నాను. కొందరు మాత్రం అటు ఇటు చూస్తున్నారు. కానీ మీకోసం ఇది, మీ వయస్సుకు స్వామి వివేకానంద మేధస్సు ఏమిటో చూడండి ఇక్కడ. అప్పటికి తాను మన ఋషులిచ్చిన వాంగ్మయాన్ని అధ్యయనం చేయడమే కాదు, అధునాతనమైనటువంటి పోకడలు, ఆధునికమైనటువంటి పాశ్చాత్య పోకడలు తెలుసుకున్నారు. పైగా వివేకానంద జీవిత కాలంలో భారతదేశం పాశ్చాత్య దేశ పాలనలో ఉన్నది. ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సింది. ఒక మహానుభావుడు పుట్టినప్పుడున్న దేశ పరిస్థితిని కూడా ఆలోచించాలి. పాశ్చాత్య పాలనలో ఉన్నది. ఆ సమయంలో మహానుభావుడు వాళ్ళ వల్ల వచ్చిన లాజికల్ టెంపరమెంట్, ఆర్గ్యుమెంట్ ఇవన్నీ ఉన్నాయనికి. దానికి తోడు ఇవి చదివాడు. ఇప్పుడు గురువుగారి దగ్గర 2 ఏళ్ళు గురువుగారిని అంటిపెట్టు తిరిగాడండి. గురువుగారిని అర్థం చేసుకున్నాడు, అధ్యయనం చేశాడు, ఆయనకు ఆధ్వర్యంలో సాధన చేశాడు. ఆ సాధన అనుభూతులు పొందాడు. 2 ఏళ్ళు 86లో రామకృష్ణ పరమహంస పరమపదించారు. 50 ఏళ్ళు జీవించారండి పరమహంస. 50 ఏళ్ల జీవిత కాలంలో మొత్తం ప్రపంచాన్ని ఎంత ప్రభావితం చేశాడో మహానుభావుడు. పరమహంసకు నమస్కారం చేసుకుందాం. 86లో గురువుగారు ఎప్పుడైతే పరమపదించారో ఈ మహానుభావుల్లో గురువుగారు ఇచ్చిన సందేశం అంతా లోపల చేరింది. రామకృష్ణ పరమహంసతో స్వామి వివేకానంద యొక్క అనుభవాలు చెప్పాలంటే అది ఒక ప్రత్యేక ఉపన్యాసం. మొత్తానికి వివేకానంద గురువుగారి చేత ప్రభావితులై 86 తర్వాత ఆయన చేసిన విషయం ఏంటంటే
మొత్తం రామకృష్ణ పరమహంస వల్ల ప్రభావితులైనటువంటి మహాత్ములు చాలామంది ఉన్నారు. మనకు వివేకానంద పేరు తక్కువ అని చెప్తాం, కానీ వివేకానందకి ఏమి తీసిపోని మహాత్ములు కూడా పరమహంస శిష్యుల్లో ఉన్నారండి. అందులో కొందరు సన్యాసానికి యోగ్యమైనటువంటి అధికారం కలవారైతే, కొందరు గృహస్థులుగా ఉంటూనే సాధన చేసుకునే వాళ్ళు ఉన్నారు. కనుక రెండు భాగాలు ఉన్నాయి, గృహస్థ సన్యాస అనే రెండు భాగాలు. అందుకు పరమహంస వారు చెప్పిన ప్రకారంగా ఒక సన్యాస సంప్రదాయాన్ని ఏర్పాటు చేశాడు స్వామి వివేకానంద. అదొక రూపుదిద్దుకునేటప్పటికల్లా 1890 అయింది. ఆ సంవత్సరంలో రూపుదిద్దుకుంది 1890. అప్పుడు ఒక రామకృష్ణ మఠం, ఇప్పుడున్న మిషన్ కాకపోయినా ఒకనొక అందరూ కలిసి సాధన చేసుకోవడానికి ఒకనొక సమూహాన్ని, సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. స్వామి వివేకానంద అప్పుడు పేరు మార్చుకున్నాడు, ఎందుకంటే సన్యాస దీక్ష తీసుకున్నారు కనుక పేరు మారాలి. నరేంద్రనాథ్కి మొట్టమొదట వచ్చిన పేరు స్వామి వివిదిషానంద. వివిదిషానంద, ఇది తెలుసుకోవాల్సిన దానికి అసలు పేరు, దీక్షానామం అది. ఆ తర్వాత ఆయన 1890లో మరొక మలుపు తిరిగింది జీవితం. వివేకానంద లైఫ్ స్టడీ చేస్తున్నారు కదా. ఈజ్ నాట్ ఓన్లీ ఏ రిలీజియస్ లీడర్, ఈజ్ ఎ గ్రేట్ పర్సనాలిటీ. అది మనం స్టడీ చేస్తూ వెళ్ళాలి. వివేకానంద ఏమి చేయడం వల్ల ఒక సక్సెస్ఫుల్ మ్యాన్ అయ్యాడనేది ఆలోచించండి యువత, మీకోసం అది కావాల్సింది. తను జీవించున్న కాలం ఎంతో తెలుసు కదా. స్వామి వివేకానంద ఎంతకాలం జీవించారమ్మా? యువకులు చెప్పండి, యువకులు కానీ యువతులు కానీ, పెద్దవాళ్ళు ఎంతకాలం జీవించారు చెప్పమ్మా? అది 39 ఏళ్ళు జీవించాడు మహానుభావుడు. 39 ఏళ్ళు జీవించాడా? ఇప్పటికీ జీవించే ఉన్నాడు స్వామి వివేకానంద, గుర్తుపెట్టుకోండి. అది జీవితం అంటే. 100 ఏళ్ళు బతికాడండి, కానీ ఎవరికి పేరు తెలియదు. 39 ఏళ్ళు బ్రతికాడు, నేటికి జీవించున్నాడు. ఆయన కంటే ముందు కొన్ని శతాబ్దాల క్రితం భారతీయుని సమైక్యపరిచిన మహానుభావుడు 32 ఏళ్ళు బ్రతికాడు, నేటికి బ్రతుకున్నాడు 1000 ఏళ్ళైనా శంకరాచార్యుల వారు. అది జీవితాలంటే. జీవితం అంటే అదే. సరే, స్వామి వివేకానంద సరిగ్గా 1890 అంటే అప్పుడు ఆయన వయసు ఎంత? 1863లో పుట్టాడు కదా, 27 ఏళ్ళ మనిషి. 1890లో భారతదేశం అంతా పర్యటించాడండి. ఇది 3వ మలుపు. పరిశీలించండి. మొట్టమొదట చదువుకున్న చదువు, రెండవది గురు శిక్షణ, మూడవది భారతదేశం అంతా పర్యటించాడు. ఆసేతు సీతాచలం, ఇది 3వ భాగం. అంటే మన సంస్కృతిలో ఒక మాట చెప్పారు, జ్ఞానం రావాలంటే మొత్తం ఎన్ని దశలు జరగాలో చూడండి. మొట్టమొదటి గురువుల ద్వారా నేర్చుకుంటామట, రెండవది శాస్త్రాల ద్వారా నేర్చుకోవాలట, మూడవది తోటి విద్యార్థులతో కలిసి నేర్చుకుంటామంట. తోటి విద్యార్థులు ఒకరికొకరు ఇన్స్పిరేషన్, తోటి విద్యార్థులతో నేర్చుకోవాలట. నాలుగవది దేశాటన. ఇది మన ఋషులు ఏనాడో చెప్పారు, దేశమంతా తిరగాలండి. అందుకని గదిలో కూర్చుని గూగుల్ సెర్చ్ చేస్తుంటే సరిపోదు, మనం తిరగాలి దేశంలో, దేశమంతా తిరగాలి. వాట్ ఈస్ ది కంట్రీ, వాట్ ఈస్ ది లైఫ్, వాట్ ఈస్ ది లైఫ్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ కంట్రీ, ఇది కావాలి. దేశమంతా తిరిగాడు మహానుభావుడు. అప్పుడు ఆయన జీవితంలో మరొక స్టడీ ఆఫ్ ది కంట్రీ, దేశాన్ని అధ్యయనం చేశాడు మహానుభావుడు. ఆ దేశాన్ని అధ్యయనం చేసి నా దేశాన్ని నేను అర్థం చేసుకున్నాను అని చెప్పిన ఆ మాటల యొక్క సారాంశం కొన్ని చెప్పుకుందాం. ఇదే స్వామి వివేకానంద మెసేజ్లో ఒక భాగం. భారతదేశం అంటే ఏమిటి అనేది అప్పుడు చెప్పాడండి. ఈ దేశం యొక్క స్వభావం, ఈ దేశం గొప్పతనం ఏంటంటే, భారతదేశం పేరుకు మనం ఒక దేశం అనుకుంటున్నాం, కానీ భారతదేశంలో బోలుడంత వైవిధ్యం, అంటే డైవర్సిటీ, బోలుడంత ఉంది వైవిధ్యం భారతదేశంలో. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే. మనం ఇప్పుడు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తర్వాత కర్ణాటక, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఇన్ని పేర్లు చెప్తున్నాం. కానీ నిజానికి చెప్పాలంటే ఇవన్నీ కలిపి భారతదేశం అనే వ్యవహారం ఉన్నప్పటికీ వేటికి అవే మళ్ళీ. ఎందుకంటే ఎక్కడి భాష అక్కడే, భాషలు వేరు, వాతావరణ పరిస్థితులు వేరు, ఆచార వ్యవహారాలు వేరు, ఆహార విహారాలు వేరు, కట్టు బొట్టు వేరు. గుజరాతీ కట్టు వేరు, మరాఠీ కట్టు వేరు, తెలుగు కట్టు వేరు, తమిళ కట్టు వేరు, ఆహార పదార్థాలు వేరు. నేను వేరే చెప్పక్కర్లేదు, దేనికదే వేరు. ఇంత వేరుగా కనబడుతున్న భారతదేశంలో భారతదేశం అంతా కలిపి ఒక దేశం అని ఎలా అంటాం? అప్పటికి కూడా స్వతంత్రం రాలేదు, గుర్తుపెట్టుకోండి. ఈ ఫెడరల్ సిస్టమ్, ఈ స్వతంత్రం అప్పటికి ఇంకా రాలేదు, 1890లో కదా. అయినప్పటికీ కూడా భారతదేశం వివిధ రాష్ట్రాలుగా ఉన్నప్పటికీ అంతా కలిపి ఒకటే దేశం. ఎందువల్ల అంటే భాషలు వేరైనా, ఆచార వ్యవహారాలు వేరైనా, ప్రాంతాలు వేరైనా, ఆహార విహారాలైనా భారతీయులందరిది ఒకటే సంస్కృతి. అది గొప్పది. ఆ సంస్కృతి పేరే సనాతన ధర్మం, దానికి మరొక పేరే హిందూయిజం. ఇది తెలుసుకోవాల్సింది.
హిందూయిజం అనేటువంటిది నాట్ ఏ రిలీజియన్. హిందూయిజం ఒక మతం కాదు. మరి ఏమిటయ్యా? మీరు ఒక్కసారి ఆలోచించండి. నాకు తెలిసి ఇక్కడ కేవలం హిందువులే కాదు, ఇతర మతస్థులు కూడా ఉన్నారని నేను అనుకుంటున్నాను, ఉండాలని కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను ఆడుతున్న మాటలు హిందువుల కోసం కాదు, భారతీయుల కోసం. భారతదేశంలో పుట్టిన వారు భారతీయులుగా బ్రతుకుతున్న అన్ని మతాల వారికి పనికొచ్చే అంశం ఇక్కడ చెప్పుకుంటున్నాం. హిందూయిజం అనేటువంటిది హిందువులుగా పుట్టిన వాళ్ళకే కాదు. మీరు ఒక్కసారి ఆలోచించండి, ఇతర మతస్థులు కూడా ఆలోచించండి ఒక్కసారి. అన్ని మతాలకి ఆ మతం పేరు వాళ్ళ యొక్క ప్రవక్త వల్ల, పుస్తకం వల్ల వచ్చింది, అవునా లేదండి? కానీ హిందూయిజం అనే పేరులో ప్రవక్త పేరు లేదు, పుస్తకం పేరు లేదు. మరి ఏమిటున్నది? ఏం పేరు? హిందూ అంటే ఏమిటి? ది హిందుస్థాన్ టైమ్స్, ది హిందుస్థాన్ పెట్రోలియం, ఏమిటి మతమా? హిందుస్థాన్, భారతదేశం మరొక పేరు హిందుస్థాన్. ఎందుకంటే సింధు నదీ తీరంలో జీవిస్తున్నటువంటి మానవజాతి, హ్యూమన్ రేస్, ఈ మానవజాతి అంతటి యొక్క సంస్కారము, నాగరికత, విజ్ఞానము, ది నాలెడ్జ్, ది వే ఆఫ్ లైఫ్, ది కల్చర్, ది సివిలైజేషన్, ఇన్నిటికీ కలిపి ఒక్క పేరేమిటి అంటే హిందూ మతం. ఇప్పుడు తెలిసింది కదా. కనుక భారతదేశపు నేటివ్ కల్చర్, నేటివ్ సివిలైజేషన్, అదేవిధంగా నేటివ్ నాలెడ్జ్, నేటివ్ ఎడ్యుకేషన్, నేటివ్ వే ఆఫ్ లైఫ్, ఇవన్నిటికీ కలిపి ఏం పేరు? హిందూ మతం. కనుక భారతదేశం యొక్క స్వాభావికమైన సంస్కారము, నాగరికత, జ్ఞానము హిందూ సంస్కృతి. కనుక భారతీయ సంస్కృతికి మరొక పేరే హిందూ మతం. కానీ హిందూయిజం అన్నా ఇండియనిజం అన్నా రెండు ఒకటే తెలుసుకోవాల్సింది. ఆ హిందూ శబ్దం నుంచి ఇండియా కూడా ఉత్పన్నమైంది. దీని అసలు పేరు భారతం. చిత్రం ఏంటంటే ఫెడరల్ సిస్టమ్ వచ్చిన తర్వాత మనం భారతదేశం కలిపి అన్నాం, కానీ స్వతంత్రం రాకముందు ఇంకా పూర్వయుగాల్లో కూడా అంగవంగ, కళింగ, కర్ణాటక, ద్రవిడ ఇత్యాది భేదాలతో ఉన్నప్పుడు కూడా ఎవరు ఏ ప్రాంతంలో ఉన్నా వాడు ఆచమనం చేసి పూజించే ముందు మాత్రం భరతవర్షే, భరతఖండే అంటున్నాడు. అందుకే కాశ్మీర్ సే కన్యాకుమారి తక్ మొత్తం కలుపుకొని భారతీయ సంస్కృతి ఒక్కటే. అందుకే ప్రాంతాలు వేరైనా, ఆహార విహార ఆచార వ్యవహార ఖగోళ భౌగోళ పరిస్థితులు వేరైనప్పటికీ కూడా ఆఖరికి పంచాంగ గణనం వేరైనా, ఒకరు సౌరమానం, ఒకరు చాంద్రమానం, ఒకరు బృహస్పతి మానం, ఎవరి మానాన వారి మానాలు వారు ఏర్పరచుకున్నప్పటికీ కూడా అంతా కలిపి ఒకటే సంస్కృతి, ఒకటే నాగరికత. ఇక్కడ మనం కూర్చుని రామా అంటే అక్కడ ఎక్కడో బదరీలో, కాశీలో వాడు రామ అంటాడు. ఇక్కడ మనకి రామాయణ భారత భాగవతాల శిరోధార్యం, అక్కడ వాడికి అదే శిరోధార్యం. ఇక్కడ అక్కడ కూడా మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అది సంస్కారం. దేశమంతా ఒక్కటే. కనుక భారతీయ సంస్కృతి మాత్రం ఒక్కటే. కనుకనే మళ్ళీ భారతదేశమంతా ఏకమై బలంగా నిలబడాలి అంటే భారతీయ సంస్కృతి వల్లనే సాధ్యమవుతుంది. మొత్తం దేశం పర్యటన చేసి వచ్చిన వివేకానంద చెప్పిన మొట్టమొదటి మాట ఇది. గుర్తుపెట్టుకున్నారు కదా. దేనికది భేదంగా కనబడుతున్నా అభేదంగా ఉన్న సంస్కృతి ఒక్కటే. దానివల్లనే దేశమంతా బాగుపడుతుంది అని మొట్టమొదటి ఇచ్చినటువంటి సందేశం. రెండవ మాట ఏం చెప్తున్నాడంటే, అప్పుడు తాను చూసినప్పుడు భారతీయులు రెండు భాగాలుగా కనబడుతున్నారట. ఒకరు పూర్తి ఛాందసవాదులు, అంటే పాత ప్రాచీనమైన ఆచారాలు వ్యవహారాలు పట్టు కూర్చుని మిగిలిన వాళ్ళనందరినీ కూడా తూలనాడుతూ మేమే గొప్ప అనుకునే స్థితిలో ఉన్న వాళ్ళు కొందరైతే, భారతీయ సంస్కృతిలో పనికొచ్చే అంశం ఒక్కడు కూడా లేదు, ఇదంతా కూడా చాలా పాతదైపోయింది, ఈ కాలానికి పనికిరాదు, ఇప్పుడు మనకు కావాల్సింది పాశ్చాత్య నాగరికత, వెస్టర్న్ సివిలైజేషన్ అని దానిని ఆరాధిస్తూ భారతీయతను అవమానిస్తూ ఈ దేశంలో ఎందుకు పుట్టేమురా బాబు అని తమని తాము చీదరించుకుంటూ ఇన్ఫీరియారిటీతో తయారైపోయి దేశం మీద ప్రేమ లేని వారు. ఎందుకంటే ఇది ఒక సైకలాజికల్ ఫ్యాక్టర్ అమ్మా. ఎప్పుడైనా రూలర్ అండ్ రూల్డ్ అని రెండు ఉంటాయి. రూలర్ అండ్ రూల్డ్. అప్పుడు రూలర్స్ ఎవరు? మీకు హిస్టరీ తెలుసు కదా. ఎవరమ్మా అప్పుడు రూలర్స్ ఆ రోజుల్లో? ఇంత నెమ్మదిగా ఆలోచిస్తున్నారు. బ్రిటిషర్స్. రూల్డ్ ఎవరు? ఇండియన్స్. అందుకు వాళ్ళకి ఎప్పుడు ఒక సైకాలజీ ఏంటంటే, రూలర్కి ఎప్పుడు ఒక సైకాలజీ ఉంటుందండి. తమ కింద ఉండేవాళ్ళు తమచే పాలింపబడేవారు మనకంటే తక్కువ వారు అనే ఫీలింగ్ ఉంటుంది. అందుకే భారతదేశానికి నాగరికత లేదు, సంస్కృతి లేదు, జ్ఞానము లేదు, మీరు దేనికి పనికిరాని వారు, మేము లేకపోతే మీకు సైన్స్ లేదు, టెక్నాలజీ లేదు అని భావాలు అప్పుడే నూరిపేశారు.
దానితో కొంతమంది వాళ్ళని ఆరాధిస్తూ మనం విడిచిపెట్టారు. వీళ్ళు మరొకరిట. కనుక స్వామి వివేకానంద చెప్తాడు, ఒకరు పాత ఛాందసవాదులు, ఇంకొకరు పాశ్చాత్య బానిసలు అన్నాడు మహానుభావుడు. ఈ రెండు రకాలుగా తయారైపోయారు. మరొక వైపు ఆయన గమనించింది ఏంటంటే, భారతదేశంలో నెగ్లెక్ట్ చేయబడిన, నిర్లక్ష్యం చేయబడిన వాళ్ళు ఎవరంటే ఎక్కువ మంది సామాన్య జనులు, స్త్రీలు. ఈ స్త్రీలని సామాన్య జనుల్ని ఈ మధ్యకాలంలో అణచివేశారు. పూర్వకాలంలో అలా లేదు. పాశ్చాత్య పాలనలు మొదలైన తర్వాతే క్రమక్రమంగా మనదేమిటో మనం తెలుసుకోకుండా స్త్రీలని, సామాన్య జనుల్ని కూడా అణచివేశాం. కనుక భారతదేశం తిరిగి అభివృద్ధి సాధించాలంటే ఆ మహానుభావుడు తెలుసుకున్నది ఏంటంటే, మొదటిగా అంతా వ్యాపించిన ఒకే సంస్కృతిని ఉద్ధరించుకోవాలి. రెండవది, మనదైన జ్ఞానం యొక్క విలువ మనం తెలుసుకుని మనల్ని మనం తక్కువ పరుచుకోకుండా అభివృద్ధి సాధించాలి. రెండవ పాయింట్. మూడవది ఏమిటి అంటే, మహానుభావుడు చెప్పింది, సామాన్య జనులు, స్త్రీలు వారు ఉద్ధరింపబడాలి. అప్పుడు భారతదేశం ఉద్ధరింపబడుతుంది. మొత్తం దేశాన్ని స్టడీ చేసి అర్థం చేసుకుని ఆయన చెప్పిన సందేశం ఇదండి. అటు తర్వాత 90 నుంచి 93 వరకు దేశమంతా తిరిగాడు మహానుభావుడు. ఎందుకంటే పీఠాధీశ్వరులు, సన్యాసులకి ఒక మాట ఉంది, పరివ్రాజకులు అని. పరివ్రాజక అంటే పరితః వ్రజతీతి పరివ్రాజక. అంతటి తిరగాలండి, ధర్మవ్యాప్తి చేయాలి. ఆ మహానుభావుడు దేశం తిరుగుతూ, ఒక్కసారి ఇక్కడ జాగ్రత్తగా వినండి, తన తోటి ఒక సన్యాసికి ఉత్తరం రాశాడు ఆ రోజుల్లో. మనం దేశం తిరుగుతూ వేదాంత బోధన చేయిస్తూ ఉంటే సరిపోదు. ఈ దేశాన్ని బాగు చేయాలంటే మనం ఇంకా ఉద్యమించాలి, ఏదో చేయాలని తపన మహానుభావుడుకున్నది. నిజానికి ఇన్ని కబుర్లాడతాం కానీ దేశం గురించి కన్నీళ్లు కార్చేవారు ఎంతమంది ఉన్నారో ఆలోచించింది. ఇక్కడ స్వామి వివేకానంద కన్నీరు కార్చాడండి. ఆ కన్నీరు కార్చిన చోటు ఏది? ఆయన తిరుగుతూ వచ్చి కన్యాకుమారిలో అక్కడ ధ్యానంలో కూర్చున్నాడు. ఆయన ఆ ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆ జగదంబ దగ్గర ఏడ్చాడు, తల్లి నీ గత చరిత్ర నేను చూస్తే వేదాలు మొదలుకొని ఈ పాశ్చాత్య దాడుల వరకు జరిగినటువంటి గత చరిత్రలో నువ్వు ఎంత వైభవంగా ఉన్నావు, ఎంత గొప్పగా ఉన్నావు. ఎందుకంటే భారతదేశం గతం నుంచి గొప్ప దేశం, గొప్ప జ్ఞానం కలిగిన దేశం, గొప్ప సంపద కలిగిన దేశం. అంగళ్ళ రతనాలు అమ్మినారట ఇచ్చట అన్నారు తెలుసా. ఆనాడే విదేశాలతో వ్యాపారం చేసినటువంటి దేశం ఇది. మీరు తెలుసుకోండి, సామాన్యం కాదు భారతదేశం. ఇతర దేశ నాగరికతలు కళ్ళు తెరవకముందే ఈ దేశంలో విజ్ఞాన శాస్త్రం, వేదాంత శాస్త్రం, తర్కశాస్త్రం, న్యాయశాస్త్రం, అన్ని శాస్త్రాలు డెవలప్ అయ్యాయి. కనుక భారతదేశం ల్యాండ్ ఆఫ్ నాలెడ్జ్, ల్యాండ్ ఆఫ్ ఆల్ సైన్సెస్. ఇది మీరు తెలుసుకోవాల్సిన అంశం. ఇప్పుడు నేను ఈ మాట చెప్తే మీకు అలా అనిపించవచ్చు, కానీ మైఖేల్ డానినో అని ఒక ఫ్రెంచ్ దేశస్థుడు భారతదేశానికి చేరుకొని ఈ దేశం యొక్క చరిత్ర తిరగవేసి ఎంత గొప్ప దేశం అని నమస్కారం చేశాడు. ఆయన ఇప్పటికీ బ్రతుకున్నాడండి మైఖేల్ డానినో. ఆయన ఈ మధ్యకాలం వాడు. స్వామి అరబిందో ఉపన్యాసాలకు ప్రభావితుడై భారతదేశానికి వచ్చి భారతీయ చరిత్రని, భారతీయ వాంగ్మయాన్ని అధ్యయనం చేశానని చెప్పాడు. రీసెర్చ్ చేశాడండి. భారతీయుల సైన్సెస్ ఎన్ని ఉన్నాయో, ఖగోళ శాస్త్రంలో, భూగర్భ శాస్త్రంలో, వ్యవసాయ శాస్త్రంలో, రసాయన శాస్త్రంలో అంటే కెమిస్ట్రీలో, గణిత శాస్త్రంలో భారతీయులు యుగాల క్రితమే సాధించిన విజ్ఞానం ఉంది అని రాస్తూ, ఇప్పటి యువతరం పాశ్చాత్య వ్యామోహంతో దాన్ని మర్చిపోతుంది. తిరిగి తెలుసుకుని భారతీయత ఎదగాలి, ప్రపంచంలో అగ్రరాజ్యం అవ్వాలి అని రాశాడు మైఖేల్ డానినో అనే మహానుభావుడు. ఇక్కడున్న యువత ఆసక్తి కలిగితే ఆ పుస్తకం తెచ్చుకోండి. పుస్తకం పేరు ఇండియన్ కల్చర్ అండ్ ఇండియాస్ ఫ్యూచర్. అందులో చెప్పాడు మహానుభావుడు. అది భారతీయత గొప్పతనం. అది స్వామి వివేకానంద గమనించాడు. కనుకనే ఆ కన్యాకుమారిలో ధ్యానంలో ఉంటూ దేశం గురించి ఏడ్చాడండి, కన్నీళ్లు కార్చాడు. మనం ఏడిస్తే తప్పకుండా భగవంతుడు వింటాడు. ఏడ్చాడు. అమ్మ అంత గొప్ప తల్లివి నువ్వు, ఈనాడు ఏమిటి తల్లి క్షీణదశకు చేరుకున్నావు? ఈ పాశ్చాత్యుల ఆక్రమణ ఏమిటి, సంస్కృతి దెబ్బతినడం ఏంటి, భారతీయుల యొక్క అజ్ఞానం ఏమిటి, తమ గొప్పతనం తామే తెలుసుకోలేనటువంటి ఇన్ఫీరియారిటీ, ఆత్మన్యూనతాభావం ఎందువల్ల ఏర్పడింది తల్లి? ఈ దేశం ఎలా అభ్యుదయం సాధిస్తుంది అని తపన పడ్డాడు. అందుకు కేవలం సన్యాసి వేషం వేసుకుని ఆత్మ, పరమాత్మ, జీవాత్మ కబుర్లు చెప్తే ఇప్పుడు లాభం లేదు, జాతిని ఉద్ధరించాలి, ఇది తపన కలిగింది. దాంట్లోంచి ఆయనకి ఏదో సందేశం అందింది. ఆ తర్వాత ఇదే చెన్నై నగరంలో ఆయన ఉంటూ ఉండగా ఒక వార్త తెలిసింది. అది అమెరికాలో షికాగో నగరంలో సర్వప్రపంచ మత మహాసభలు జరుగుతున్నాయనే వార్త. ప్రపంచంలో అన్ని మతాల నుంచి ప్రతినిధులు వెళ్ళారట. చిత్రం ఏంటంటే ఒకే మతం నుంచి 10-15 మంది కూడా వెళ్ళారండి. అలాంటి మత మహాసభల్లో
స్వామి వివేకానంద పాల్గొనాలి అని కోరుకున్నారు. దానికంటూ ఆయనకి అప్పుడు పడవ ప్రయాణం కదా, ఆ పడవ ప్రయాణానికి కావలసినటువంటి ధన సమీకరణ ఖర్చులకు గాను స్వామి వివేకానంద చేత ప్రభావితులైన చెన్నై వాసులు ధన సమీకరణ చేశారండి. ఇంకా అనేక మంది. అంతేకాదు ఖేత్రి మహారాజు అప్పుడు ఉండేవాడు. స్వామి వివేకానందకి ఆయన అంటే చాలా ఇష్టం, వివేకానందన్న ఆయనకి ఇష్టం. ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆయన అక్కడికి వెళ్ళే ముందు, అమెరికాకి వెళ్ళే ముందు ఖేత్రి మహారాజు దగ్గరికి ఉన్నాడు కొంతకాలం. ఖేత్రి మహారాజు దగ్గర ఉన్నప్పుడు ఆయన అప్పటి వరకు తెలుసుకున్న సంస్కృత భాషలో మరింత పరిణతి పాండిత్యం తెలుసుకోవడం కోసం ఒక మహాపండితుడి దగ్గర పాణిని అష్టాధ్యాయి నేర్చుకున్నాడండి. పాణిని అష్టాధ్యాయి సంస్కృతంలో అద్భుతమైన ప్రక్రియ. ఇప్పుడు పాశ్చాత్యులు నేర్చుకుంటున్నారు పాణిని అష్టాధ్యాయి, చాలా గొప్పది. ఈ పాణిని అష్టాధ్యాయి నేర్చుకున్నట్ట ఒక మహాపండితుడి దగ్గర. చిత్రం ఏంటంటే స్వామి వివేకానందకి ఆ పాణిని అష్టాధ్యాయి నేర్పిన ఆ మహాపండితుడు తెలుగువాడు. ఇది మనందరం గర్వించవలసిన మరొక విషయం. ఆయన పేరే శ్రీ ఆదిభట్ల నారాయణదాసు గారు. మహానుభావుడు, అది కదా పితామహుడు. ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. సరే, తర్వాత ఖేత్రి మహారాజు నీ పేరు ఏం అనుకోకపోతే పేరు మార్చుకుంటారా అని అడిగేటండి ఆయన. అప్పుడు స్వామి వివిదిశానంద పేరు కాస్త స్వామి వివేకానందగా మారింది ఖేత్రి మహారాజు వల్ల. ఇదా పేరు వచ్చిన విధానం. సరే, బయలుదేరాడు మహానుభావుడు. 1893లో బయలుదేరి అమెరికా పడవెక్కాడు బొంబాయి నగరంలో. ఇదో సరే, ఈయన ఇలా పడవెక్కాడు. మన షికాగో వెళ్దాం. షికాగోలో అసలు ఈ ప్రపంచ మత మహాసభలు ఎందుకు జరిగాయి? హిస్టరీ తెలుసా? ఎంతమందికి తెలుసు? తెలుసుకోండి. అసలు అది ప్రపంచ మత మహాసభలు చేద్దాం అనుకోలేదు వాళ్ళు. షికాగో నగరంలో అప్పుడు అనుకున్నది ఏమిటి అంటే, కొలంబస్ అమెరికా నగరం కనుగొన్న తర్వాత అది క్రమంగా అనేక మార్పులకు లోని అమెరికన్ రెవల్యూషన్ తర్వాత ఒక ప్రత్యేకమైన దేశంగా మారింది. అలా క్రమంగా అమెరికా మొత్తం కనుగొని ఆవిర్భవించిన సందర్భంగా 400 ఏళ్ళైన సందర్భంగా వాళ్ళు ఒక వరల్డ్ ఫేర్ ఏర్పాటు చేశారు. వరల్డ్ ఫేర్. ఇది కొంచెం జాగ్రత్తగా వినండి, ఎందుకంటే కథలు కాలక్షేపాలు కాదు ఇప్పుడు చెప్తున్న హిస్టరీ అండ్ నాలెడ్జ్. వరల్డ్ ఫేర్. వరల్డ్ ఫేర్కి తెలుగులో చెప్పాలంటే ప్రపంచ ప్రదర్శన, ఇంకా చెప్పాలంటే సంస్కృతం ఇది ప్రపంచ ప్రదర్శన. వరల్డ్ ఫేర్ చేశారు. ఈ వరల్డ్ ఫేర్లో ఏమిటి చేయాలి అని చూడండి వాళ్ళ ప్లానింగ్. ఏమిటా ప్లానింగ్ అంటే, టోటల్ వరల్డ్లో ఉన్న హ్యూమన్ రేస్ అంటే ప్రపంచ మానవ జాతి యొక్క కంట్రిబ్యూషన్ టు ద వరల్డ్. ప్రపంచ మానవ జాతి ప్రపంచానికి ఇచ్చినటువంటి జ్ఞానం అది చెప్పాలి. అంటే ఇతర జంతువుల కంటే హ్యూమన్ బ్రెయిన్ ఈజ్ స్పెషల్, అంతే కదండి. కానీ హ్యూమన్ బ్రెయిన్ ఇంతవరకు తీసుకొచ్చినటువంటి ఇన్వెన్షన్స్, డిస్కవరీస్ ఇవన్నీ కూడా అందరికీ తెలిసేలాగా వరల్డ్ ఫేర్ చేయాలి. టోటల్ వరల్డ్ హ్యూమన్, దాని యొక్క కంట్రిబ్యూషన్. అయితే ఒక్కసారి మనం ఆలోచిద్దాం. ఇక్కడ ప్రపంచంలో జంతువులకి లేనిది మానవులకు ఉన్నటువంటి, వాడి మేధస్సుకు మాత్రమే ప్రత్యేకమైనటువంటిది 2 ఉన్నాయట నాలెడ్జ్. ఆ 2 ఏమిటో వాళ్ళు వరల్డ్ ఫేర్ వాళ్ళు డిసైడ్ చేశారు. అది సైన్స్ అండ్ ఆర్ట్స్. సైన్స్ అండ్ ఆర్ట్స్. ఆర్ట్స్ అంటే కళలు, సాహిత్యము, సంగీతము, నాట్యము. ఇవి జంతువులకు లేవుగా. అది హ్యూమన్ బ్రెయిన్ యొక్క డిస్కవరీ ఆర్ ఇన్వెన్షన్. అదేవిధంగా సైన్స్. ఈ సైన్స్ అండ్ ఆర్ట్స్ ఈ రెండిటి గురించి వరల్డ్ ఫేర్ పెడదాం, ఇది ఆలోచన. దాని గురించి డిఫరెంట్ మీటింగ్స్ జరుగుతున్నాయి. అందులో కొంతమంది మేధావులు ఒక చిన్న ప్రశ్న వేశారు. సైన్స్ అండ్ ఆర్ట్స్ 2 మాత్రమే తీసుకున్నారు, కానీ 3వ దాన్ని మీరు వదిలేశారు, అది కూడా పెట్టండి అన్నట్ట. అది కూడా హ్యూమన్ బ్రెయిన్ యొక్క ఆవిష్కరణే. సైన్స్ అండ్ ఆర్ట్స్ తర్వాత ప్రధానమైనది రిలీజియన్. అది కూడా మానవ మేధస్సు ఆవిష్కరించిన ఒకానొక జ్ఞానమే, అదొక సత్యమే. వరల్డ్ రిలీజియన్స్ మీద కూడా పెట్టాలి అన్నారు. ఇప్పుడు మొత్తం సైన్స్, ఆర్ట్స్ అండ్ రిలీజియన్ 3 మీద ఒక వరల్డ్ ఫేర్ని ఏర్పాటు చేయదలుచుకున్నారు. అందులో రిలీజియన్ మీద ఉన్న పార్ట్కి గాను అనేక మంది ప్రపంచం నుంచి వస్తున్నారంటే మొత్తం వరల్డ్ ఫేర్ ఓన్లీ రిలీజియన్ మీద ఫోకస్ చేయలేదండి. సైన్స్, ఆర్ట్స్ అండ్ రిలీజియన్ 3 మీద. ఆ రిలీజియన్ మీద వాళ్ళు ఏర్పాటు చేశారు 3వది. ఆ రిలీజియన్ సభకి 1893 సెప్టెంబర్ 11 డిసైడ్ చేశారండి అక్కడ. దానికి గాను అనేక దేశాల నుంచి అనేక మంది వెళ్ళారు. స్వామి వివేకానంద మన దేశం నుంచి వెళ్ళారు. కానీ చిత్రం ఏంటంటే ఆయన 2 నెలల ముందే దిగిపోయాడు అక్కడ. జూలైలో, మేలో బయలుదేరిన వాడు జూలైకి చేరుకున్నాడండి. ఆయన పడవ ప్రయాణం కదా. ఈ మధ్యలో కొన్ని దేశాలు చూశారు, జపాన్ మొదలైనవన్నీ కూడా చూసుకు వెళ్ళాడు మహానుభావుడు. అయితే ఆయన చికాగో నగరంలో దిగిన తర్వాత ఇక్కడ మీరు చూడవలసింది, వివేకానంద ఒక సన్యాసి లేదా ఒక మతవాది ఇవి కాదు. ఒక పర్సన్గా వివేకానంద స్టడీ చేయండి. మనకై వివేకానందకున్న గట్స్ ఉన్నాయో ఆలోచించుకోండి. అంత ధైర్యం మనం తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం.
స్వామి వివేకానంద అమెరికాకి వెళ్ళినప్పుడు భారతీయులు లేరు అక్కడ. ఇప్పుడు మీరు అమెరికాకి వెళ్ళి ఎవరిని పలకరించిన 10 మందిలో ఒకడైనా దొరుకుతాడు ఇండియన్. అప్పుడు ఎవ్వరు లేరండి, ఆయన ఒక్కడు, అది మర్చిపోవద్దు. పైగా అమెరికన్స్ అందరికీ కూడా ఇండియా మీద ఒక చిన్న చూపు ఉంది, ఎందుకంటే పాశ్చాత్య పాలన. పైగా హిందూ మతమే ఇండియనిజం అని మనం అనుకున్నాం, వాళ్ళు అనుకున్నారు. భారతీయులందరూ అజ్ఞానులు, ఆటవిక నాగరికతలో ఉన్నారు, వాళ్ళ విగ్రహాలను పూజిస్తారు, స్నేక్స్ని పూజిస్తారు, వాళ్ళకి ఎక్కువగా అంధవిశ్వాసాలు ఎక్కువ, మూఢనమ్మకాలు ఎక్కువ, ఈ ఒపీనియన్స్లో ఉండిపోయారు అందరూ కూడా. అలాంటి చోట స్వామి వివేకానంద హిందూ మత ప్రతినిధిగా చేరాడు. కానీ రెడ్ కార్పెట్ వెల్కమ్ లేదండి. వచ్చారా రండి, మీకు హోటల్లో బుక్ చేసి అక్కడికి వెళ్ళండి, ఇవేవీలు మహానుభావుడు తెలుసుకోండి. ఇక్కడ రెడ్ కార్పెట్ వెల్కమ్ లేదు. ఒక్కడు పడవ దిగాడు. చికాగో నగరంలో తిన్నగా ఈ వరల్డ్ రిలీజియన్ దానికి సంబంధించినటువంటి కన్వెన్షన్ హాల్ వద్దకు వెళ్ళాడు. వాళ్ళకి సంబంధించి అక్కడ వాళ్ళు ఉన్న అధికారుల్ని సంప్రదించాడు. ఇలా నేను ఇండియా నుంచి హిందూ మతం మీద గురించి మాట్లాడడానికి వచ్చాను, నాకు అవకాశం ఎలా దొరుకుతుంది ఏమిటి అని అడిగాడు. వాళ్ళు వెంటనే అన్నారు, దానికి ఇంకా టైం ఉంది, సెప్టెంబర్ 11, ఇప్పుడు ఇంకా పూర్తి ప్రణాళిక ఏర్పాటు చేయలేదు, అయినా దానిలో మాట్లాడాలంటే తగిన సర్టిఫికేట్స్ ఉండాలి, తగిన లెటర్స్ ఉండాలి, కొందరు పెద్దవాళ్ళు సర్టిఫై చేయాలి, గ్రేట్ హీ కెన్ టాక్ అన్నట్టుగా వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పాలట. అవేవి మీ దగ్గర లేవు కదా అన్నట్ట. అవును కదా అనుకుని వచ్చేసేటి మహానుభావుడు. చిత్రం ఇక్కడ తెలుసుకోవాలి. స్వామి వివేకానంద చికాగో నగరంలో ఉన్న సమయంలో ఆయన తెచ్చుకున్న డబ్బు సరిపోలేదు, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ చికాగోలో. అప్పుడు ఆ మహానుభావుడు వేదన పడ్డాడు. అంతేకాదు కొన్ని రోజులు ఆయన ఆగి ఉన్న ట్రైన్లో ఉండేవాడండి, దానిలో తలదాచుకునేవాడు స్వామి వివేకానంద. ఎవరో చెప్పారట, ఇక్కడికంటే బోస్టన్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ, అక్కడికి వెళ్ళని చెప్పాడు. అప్పుడు స్వామి అప్పుడు బోస్టన్ నగరానికి బయలుదేరాడు. ఇక్కడ మీరు పరిశీలించేటప్పుడు మహానుభావుడు లైఫ్ అలా ఒక్కొక్క ఫేజ్ చూస్తున్నారు కదా. అదేవిధంగా భగవంతుడు ఎలా ఆదుకుంటాడో కూడా చూస్తూ ఉండండి. ఇక్కడ భగవంతుడి యొక్క అనుగ్రహం లేకపోతే మన ప్రయత్నాలు ఏవి సాగవు అనే దానికి కూడా పెద్ద నిదర్శనం స్వామి వివేకానంద జీవితం. ఒక్కడు అక్కడికి వెళ్ళినప్పుడు ఆయనకు తోడు ఎవరు, ఇది ప్రశ్న వేయాలి. ఎవరు తోడు? ఆయన గురువిచ్చిన ఆశీర్వచనం తోడు, ఆయన జ్ఞానం తోడు, భారతదేశంలో ఋషులిచ్చినటువంటి అనుగ్రహం తోడు, భారతీయ సంస్కృతి తోడు, హిందూ మతం తోడు.